అండి. నేను మీ రాఘవరావుని. జగన్, జడ రామకృష్ణ గాని, తర్వాత బాల వీళ్ళిద్దరూ అడ్వకేట్‌లండి. ఎక్స్ ఐఏఎస్ ఆఫీసర్ విజయ్ కుమార్‌లుకు వీళ్ళందరికీ సిగ్గు, శరం ఉండదని జడ్జీలు ఎన్ని సార్లు చివాట్లు పెట్టినా, ఇలా దులిపేసుకొని, మమ్మల్ని కాదని దులుపుకొని, మళ్ళీ తప్పుడు కేసులతో హైకోర్టుకు వస్తూనే ఉంటారు. వచ్చే కోర్టులో కేసులు వేస్తూనే ఉంటారు. ఎందుకని చెప్తున్నా అంటే జగన్ గురించి మనం చెప్పుకోవాలి ముందు. జగన్ను తన యొక్క పిచ్చి ఏ రేంజ్‌లో ఉందంటే గెలిచిన తర్వాత 3 రాజధానులు అన్నాడు. తర్వాత ఏది కనిపించినా అటు ప్రభుత్వ ఆఫీసులు కావచ్చు, వాటర్ ట్యాంకులు కావచ్చు, ఎలక్ట్రిసిటీ పోల్స్ కావచ్చు, ఆ శ్మశానంలో ఉన్న రాళ్ళు కావచ్చు, పొలాల గట్టులో రాళ్ళు కావచ్చు, దేనికి పడితే దానికి జగన్మోహన్ రెడ్డి రంగేసాడండి. అక్కడ తాగకుండా విజయనగరం జిల్లాలో మనం అందరం మహాత్మా గాంధీ జాతిపిత అనుకుంటామండి. అటువంటి మహాత్మా గాంధీ గారి విగ్రహానికి కూడా దుర్మార్గుడు వైసీపీ రంగేయించేసాడండి. ఏమనాలండి? ఆ పిచ్చి ఎంత దరిద్రం అండి అది. అప్పుడు కొంతమంది మహాత్మా గాంధీ రంగే కొంతమంది పాపం కోర్టులో కేసేశారు. కోర్టులో కేసేస్తే తప్పుని ఒప్పుకున్నాడో ఒప్పుకోలా. డిస్ట్రిక్ట్ లెవెల్‌లో కోర్టులో ఏస్తే కాదని హైకోర్టుకెళ్ళాడు. హైకోర్టులో ఏదో జ జ రంగులు తీసేయాలంటే హైకోర్టు బెంచ్‌కెళ్ళాడు. హైకోర్టు బెంచ్ కూడా రంగులు తీసేయాలని చెప్పి తీర్పిచ్చినా కూడా కాదని సుప్రీంకోర్టుకెళ్ళాడు. సుప్రీంకోర్టులో కూడా లేదు నువ్వు తీసేయాలన్నారు. సుప్రీంకోర్టు బెంచ్‌కెళ్ళాడు. ఆ బెంచ్‌లో జడ్జిలు ఏమన్నారంటే జగన్మోహన్ రెడ్డిని, ఏమనుకుంటున్నావు అసలు నువ్వు? రాజ్యాంగం ఏమనుకుంటున్నావు నువ్వు? నువ్వు మర్యాదగా ఆ రంగులు తొలగిస్తావా? లేకపోతే నిన్ను బర్తరఫ్ చేసి నీ పదవి లేకుండా చేసేయమంటావా అనంటే అప్పుడు రంగులు మార్చడం మొదలుపెట్టాడండి. నేను చెప్తున్నానంటే నిన్న మనం వైస్ ప్రెసిడెంట్ గారు రాధాకృష్ణన్ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తిన్నగా ఆయన జాతిపిత మహాత్మా గాంధీ గారు సమాధి దగ్గరికెళ్ళి ఆయనకి నివాళులు అర్పించి కాసేపు అక్కడ కూర్చుని ఆ సుందరమైన ప్రశాంతమైన వాతావరణంలో గడిపి తర్వాత ఆయన వచ్చాడు. ఎందుకు చెప్తున్నా అంటే ఎక్కడెక్కడ ఎవరైనా సరే ముందు వచ్చి మహాత్మా గాంధీ గారికి నివాళులు అర్పిస్తారు. అటువంటి మహాత్మా గాంధీ గారికి ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ రంగులేశాడండి. తప్పని చెప్తే ఆ యొక్క ప్రజలు కాదని చెప్పి వాళ్ళని భయపెట్టి ఊరుకుంటే నాలాంటి కోర్టులో కేసేస్తే ఆ కోర్టు తీర్పులు కాదని ఆడు బాబుగాడి సొమ్ము మీద జగన్మోహన్ రెడ్డి బాబుగాడి సొమ్ములా ఫీల్ అయిపోయి ఏమండి వందల కోట్లు తగలబెట్టాడండి ఈ యొక్క పార్టీ రంగుల కోసం అండి. ఎట్లా? జడ్జి కోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు, హైకోర్టు బెంచ్, సుప్రీంకోర్టు బెంచ్. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? న్యాయవాదులు వాదించడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయండి? అంత నీతి తక్కువ మనిషి అండి ఆ జగన్మోహన్ రెడ్డి. నేను చెప్తున్నా అంటే అక్కడ చివాటు తిన్నాడు. అలాగే రెండోది మన తెలుగు భాష గురించి. తెలుగు భాష మన మాతృభాష. మాతృభాష అనేది కంపల్సరీగా తెలుగు బోధనలో ఉండాలి. కాదు నేను ఇంగ్లీష్ మీడియం చెప్పిస్తాను మీకు అందరికి ఇంగ్లీష్ మీడియం చెప్పిస్తే ఇంగ్లీష్ మీడియం వల్ల మనం చాలా అభివృద్ధికి వెళ్ళిపోతాం. మన పిల్లలు తెలివితేటలు వస్తాయి. నిజమే ఇంగ్లీష్ మీడియం కావాలి, ఇంగ్లీష్ కావాలి. కానీ తెలుగు మీడియం తీసేస్తాను ఓన్లీ ఇంగ్లీష్ మీడియం అంటే ఎవరికి భాష రాదండి. ఎందుకంటే మన జాతి మన యొక్క ప్రాథమిక విద్య తెలుగులో ఉంటుంది కానీ మన ఇంట్లో మాట్లాడే భాష తెలుగులో ఉంటుంది కానీ ఇంగ్లీష్ ఉండదు కదా. ఇంగ్లీష్ అని నేర్చుకోవాలి. అంత తొందరగా వస్తుందా? తెలుగు నుంచి ఇంగ్లీషు వచ్చే విధానంగా ఒక భాష ఒక తెలుగు భాష అనేది మనకు వస్తే దాన్ని బట్టి మిగతా భాషలు తొందరగా రావడానికి అవకాశం ఉంటాయి. అది తెలుగు భాష యొక్క గొప్పతనం. అసలు తెలుగు భాష ఉండకూడదట. డైరెక్ట్ ఇంగ్లీషు వద్దన్నాడని పవన్ కళ్యాణ్ వద్దంటున్నాడు, చంద్రబాబు వద్దంటున్నాడని ప్రజలకి తప్పుడు సమాచారం అందజేసి వారి యొక్క దిక్కుమాలిన ఆ సాక్షి టీవీలోను, సాక్షి పేపర్లో రాసి ప్రజలకు ఒక చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ గారిని ఒక దుష్టుడిగా చూపించాడండి ఆ రోజుల్లో. తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం వద్దంటున్నారు, ఇంగ్లీష్ వద్దని చెప్పలేదండి ఎవరును. కాకపోతే తెలుగు మీడియం ఉండాలి, ఇంగ్లీష్ మీడియం ఉండాలి. తెలుగు మీడియం చదువుకున్న వాళ్ళు తెలుగు మీడియం చదువుకుంటారు, ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి ఇంగ్లీష్ చదువుకుంటారు. అంతే. తెలుగు మీడియం తీసేస్తా అంటే అది మన రాజ్యాంగం కల్పించిన హక్కు. మాతృభాషకు ఫస్ట్ ప్రయారిటీ ఉండాలి అని చెబితే కాదని ఇట్లాగే అండి. హైకోర్టుకెళ్ళాడు. ఎవరో కోర్టుకి వేసేసారు నాలంటోడు. హైకోర్టుకెళ్ళాడు. హైకోర్టు చివాటు పడితే హైకోర్టు బెంచ్‌కి వెళ్ళాడు మళ్ళాను. హైకోర్టు బెంచ్, సుప్రీంకోర్టు బెంచ్‌కి వెళ్ళాడు. సుప్రీంకోర్టు బెంచ్ రాజ్యాంగానికి నువ్వేమైనా మారుస్తావా? నీ సొంత రాజ్యాంగం ఏమైనా ఉందా ఇక్కడ?
నువ్వెవరు అసలు నువ్వు? ముఖ్యమంత్రి అంటే ఏంటి? రాజ్యాంగానికి బద్ధుడయ్యుండి ప్రజల్ని పరిపాలించాలి స్వయంగా అని చెప్పి కోర్టు వారు చెప్తే వినలే. అప్పుడు తీవ్రంగా హెచ్చరించారు. మర్యాదగా రాజ్యాంగపరంగా వెళ్తారా? లేకపోతే నీ యొక్క పదవి తీసేయమంటావా? నేను మీ పౌరత్వం రద్దు చేయమంటావా? అని సుప్రీంకోర్టు జడ్జి గారు అంటే అప్పుడు మర్యాదగా తెలుగు భాషను కంటిన్యూ చేశాడండి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, తెలుగు భాషను తీసేస్తాట, ఇంగ్లీష్ ఉంచుతాట. అప్పుడు మన సరిహద్దుల్లో ఉన్నాయి. ఒరిస్సా సరిహద్దులో ఒరిస్సా స్కూల్స్ ఉన్నాయి. తర్వాత కర్ణాటక సరిహద్దుల్లో కర్ణాటక స్కూల్స్ ఉన్నాయి. కర్ణాటక మొత్తం భాషని కన్నడం చదువుకునే వాళ్ళు. ఒరిస్సా భాష ఒరియా సరిహద్దుల్లో. అట్లాగే తమిళనాడు సరిహద్దు తమిళ్. ఆ స్కూల్స్‌కి ఏం డిస్టర్బ్ చేయటండి. ఉర్దూ స్కూల్స్ ఉర్దూ ఉంటదట. తమిళం ఉంటదట. ఒరియా ఉంటదట. కన్నడ ఉంటదట. తెలుగు మాత్రం ఉండదట. అదేంటండి అది? మళ్ళా వాళ్ళు వ్యతిరేకం కాకూడదు. కేవలం తెలుగంటే అతనికి రాదు. జగన్మోహన్ తెలుగు రాదు. అన్ని బూతులు చదువుతాడు. అందుకే తెలుగు కాకుండా ఇంగ్లీష్ అంట. ఇంగ్లీష్ కూడా రాదు అతనికి. ప్రతిదానికి నేను ఫస్ట్ అంటాడు. ఏం ఫస్ట్, ఎక్కడ ఫస్టో తెలీదు నాకు. ఒకసారి మీరు వినండి ఆ ఇంగ్లీషు. మన చాలామంది ఇంగ్లీషు 30 రోజులు ఇంగ్లీషు అలా మాట్లాడతాడు. అంతకుమించి ఏమి రాదు జగన్మోహన్ రెడ్డికండి. ఎందుకు చెప్తానంటే వీళ్ళు జడ్జిలు చీకొట్టినా ఇట్లాగే ఇప్పుడు రంగుల విషయంలో చీకొట్టింది సుప్రీంకోర్టు అనుకో జ్ఞానం లేకుండా ఇలాగే మాతృభాష విషయంలో కూడా తెలుగు భాష కాదు ఇంగ్లీష్ ఉండాలని కంపల్సరీ అని చెప్పి దాని మీద కూడా కేసులు వేస్తే చీకొట్టించుకున్నాడు. కానీ జగన్మోహన్ మారలేదండి. నీకు పదవి పోతుందంటేనే అప్పుడు మారి రాజ్యాంగాన్ని అమలు చేశాడండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ యొక్క వాళ్ళ మనిషే కదా వీళ్ళు. జడ, బాల, విజయ్ కుమార్ వీళ్ళందరూ వీళ్ళు కూడా అంతే. వీళ్ళకి ఆ జగన్మోహన్ రెడ్డి ఎలా చేస్తున్నాడో అలా ఆ టైపులోని వీళ్ళు కూడా తయారైపోయి వీళ్ళకి మొన్న ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెట్టారు, డిప్యూటీ ముఖ్యమంత్రి ఫోటోలో కార్యాలయాలు పెట్టారు అని ప్రజా ప్రయోజనాలు పిల్లటండి. ప్రజా ప్రయోజనాలు వ్యాఖ్యాట. దాని ప్రజల కోసం అది ఉపయోగపడేది ఏమన్నది కాక జడ్జి గారు బాగా గట్టిగా గడ్డి పెట్టారు జడకి. అది నేను ఎందుకు చెప్తానంటే ఇలా ఎన్ని చోట్ల మన విజయ్ కుమార్ విషయంలో బాలకు పెట్టారు. ఇవన్నీ రేపొద్దున వీళ్ళు తప్పులు ఒప్పుకోకుండా మళ్ళీ ఇంటర్వ్యూలు ఇస్తుంటారు వాళ్ళ దిక్కుమాల వాళ్ళ సపోర్ట్ ఛానల్స్లో. ఏముంది రేపు 15వ తారీఖు ఒకవేళ శిక్ష పడితే 6 ఏళ్ళు జైల్లో ఉంటాడు పవన్ కళ్యాణ్. ఎందుకు సినిమాలు నటిస్తున్నాడు కనుక అని. అసలు కేసే లేదురా బాబు ఇది అంటే వాళ్ళు అట్లా అంటే వాళ్ళ ఛానల్స్లో ఉంటారు కదా కొన్ని పేటీఎం కుక్కలు ఉంటాయి. ఆ కుక్కలు చూడాలి కదా, వాళ్ళని ఆనంద పెట్టాలి కదా. వాళ్ళ కోసం వీళ్ళు బతుకుతున్నారు. వీళ్ళకి మనస్సు మానవత్వం ఉండదు వీళ్ళకి. మనకు తల్లిదండ్రులు పుట్టాము, ఆ తల్లిదండ్రులు బాధపడతారు, మనకు పిల్లలు ఉంటారు, మన పిల్లలు కూడా మనం చూసి చెదరించుకుంటారని అనే జ్ఞానం ఉంటే వీళ్ళు అట్లా మాట్లాడరండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇటువంటి నీచులు నికృష్టులు వాళ్ళు ఏదో పవన్ కళ్యాణ్ అంటే ఒక శత్రుత్వం పెట్టినారు అందరూ. అంటే పవన్ కళ్యాణ్ ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి కానీ ఈ యొక్క ఇటువంటి అడ్వకేట్లు అంటే దేశానికి ఉపయోగపడిన రాష్ట్రానికి ఉపయోగపడిన ఇటువంటి అందరూ కూడా దోచుకోవాలి దాచుకోవాలనే మనస్తత్వం వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ ఉండగా వీలు పడదని, అందుకనే పవన్ కళ్యాణ్ గారిని ఈ రకంగా టార్గెట్ చేస్తూ ముందుకు వెళ్తున్నారని నేను చెప్తున్నాను. ఈ కోర్టులు ఖచ్చితంగా వీళ్ళందరూ గడ్డి పెడుతుంటే త్వరలో ఈ జడకి బాలకి విజయకి వీళ్ళందరూ కూడా పనిష్మెంట్ కోర్టు ఇస్తుందని, ఇలాగే వీళ్ళు బిహేవ్ చేస్తే కోర్టు ఇస్తుందని, జగన్మోహన్ రెడ్డి భయపడినట్టు వీళ్ళు కూడా భయపడతారని తెలియజేస్తున్నాను. కోర్టు అంటే మన న్యాయ వ్యవస్థ ఇంకా ఉందని ఇంకా పూర్తిగా పోలేదు. అటువంటి కోర్టులు జడ్జిమెంట్లు వాళ్ళ జడ్జెస్ ఇస్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై హింద్.